హలోని మిస్సెస్ మన తెలుగు వాళ్ళు అమెరికాలో అనేకమైనటువంటి పదవుల్ని అధిరోహిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా న్యూయార్క్ అటార్నీ జనరల్ కావడానికి పోటీలో ఉన్నారు తెలుగు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి కోమటిరెడ్డి సరిత. ఈ అమ్మాయికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మద్దతు పలికాడు తన ట్రూత్ ఖాతాలో ట్విట్టర్ ద్వారా. ఇలా మూలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలుగు అమ్మాయి గతంలో అనేక మంది తెలుగు వాళ్ళు అనేక పదవులను అధిరోహించారు. తులసి గబ్బోర్డ్ దగ్గర నుంచి ఉషా, ఇప్పుడు అమెరికా రెండవ మహిళ ఉషా కూడా మన అమ్మాయే. అంటే మన తెలుగు వాళ్ళు ట్రంప్ చుట్టూ కూడా ఇప్పుడు రకరకాల పొజిషన్లో ఉన్నారు. డెమోక్రాట్స్ ఉన్నా అధికారంలో, రిపబ్లికన్స్ ఉన్నా మన వాళ్ళ యొక్క ప్రాధాన్యం ఎంతో కొంత ఉంటుంది. రాను రాను మన వాళ్ళ యొక్క ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. అక్కడ రాజ్యాధికారంలో కూడా భాగం పంచుకునే స్థాయికి వెళ్ళిపోయారు మన వాళ్ళు, తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. దానికి కారణం అక్కడికి వెళ్ళి స్థిరపడటంతో పాటు వారసులు బాగా చదువుకోవడం, అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించడం, అక్కడ ఉండేటువంటి చట్టాల మీద అవగాహన పెంచుకోవడం, అక్కడ ఉండేటువంటి చదువుల్ని అవగాహన చేసుకొని బాగా చదువుకోవటం, కీలకమైనటువంటి పదవులను అధిరోహించడం జరుగుతూ ఉంది. అందుకే ట్రంప్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేసేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది విదేశస్తులు బలపడితే కనుక బలహీనపడుతుంది. ఆ కారణం చేత విదేశాల వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ తెలుగు మూలాలు ఉన్న, భారత మూలాలు ఉన్నటువంటి ఈ కోమటిరెడ్డి సరిత అటార్నీ జనరల్ పోటీకి ఆయన మద్దతు ఇస్తున్నారు. ఈ సరిత గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా పనిచేశారు, అనుభవం ఉంది. సరిత కోమటిరెడ్డి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతును కూడగట్టగలిగారు అని అంటే ఇది పెద్ద న్యూస్గా మారింది. ఇప్పుడు 2 సార్లు అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి లెటిటియా జేమ్స్ పోటీగా ఇప్పుడు సరిత ప్రత్యర్థిగా మారడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. ట్రంప్ మద్దతు పలుకుతున్నారంటే ఖచ్చితంగా అటార్నీ జనరల్ అయ్యే అవకాశం ఉంది సరిత కోమటిరెడ్డి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి సరిత కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు న్యూయార్క్ అటార్నీ జనరల్గా పోటీలో ఉన్నారు, గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.